హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఈజ్ సంతోష్. ఇవాళ టాపిక్ ఏంటంటే ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర. స్టార్ డైరెక్టర్ కొట్టాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య రేపు అంటే సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందు రానుంది. అయితే దేవర ముంగిట ప్రెజెంట్ 3 సెంటిమెంట్లు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. అందులో దసరా సెంటిమెంట్, ఎన్టీఆర్ సంబంధించిన దసరా సెంటిమెంట్ ఒకటి కాగా రాజమౌళి సెంటిమెంట్ అండ్ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ సెంటిమెంట్, ఈ 3 సెంటిమెంట్లను దేవర ఇప్పుడు క్రాస్ చేస్తుందా, బీట్ చేస్తుందా అనేది ఆ $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఒక పక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకుని సినిమా ఎలా ఉండబోతుందనే అంచనాలకు వచ్చేస్తున్నారు. ముందుగా ఎన్టీఆర్ దసరా సెంటిమెంట్ గురించి వస్తే, ఎన్టీఆర్ నటించిన సినిమాలు బృందావనం లాంటి 1-2 సినిమాలు దసరాకి వచ్చి మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. గతంలో ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ కూడా దసరాకి వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సో దేవరా కూడా అదే రిపీట్ అవుతుంది. దసరాకి ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ అలాగే కంటిన్యూ అవుతూ ఆ సెంటిమెంట్ ని మళ్ళీ రీక్రియేట్ చేస్తూ దేవరా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఇక మరో సెంటిమెంట్ విషయానికి వస్తే, రాజమౌళి సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి, అంటే ఇప్పటి వరకు రాజమౌళితో చేసిన సినిమాలన్నీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ మాక్సిమం ఫ్లాప్ గానే నిలిచాయి. కాబట్టి ఇప్పుడు RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న దేవరా రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, రాజమౌళి సెంటిమెంట్ క్రియేట్ చేసింది కూడా ఎన్టీఆర్ అని చెప్పాలి. స్టూడెంట్ నెంబర్ 1 సింహాద్రితో మొదలైన ఈ సెంటిమెంట్ మొన్న గతంలో వచ్చిన బాహుబలి 2 వరకు నడిచింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన సాహో సినిమా కూడా అంతంత మాత్రంగా ఆడింది. సో మరి RRR తర్వాత దేవరాతో ఎన్టీఆర్ మళ్ళీ తాను క్రియేట్ చేసిన సెంటిమెంట్ ని తానే బ్రేక్ చేస్తాడనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇంకొకటి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ సెంటిమెంట్. అదేంటంటే, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు కూడా డైరెక్ట్ తెలుగులో ఇచ్చిన సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. అటు హ్యారీస్ జయరాజ్ చూసుకున్నా, AR రెహమాన్ చూసుకున్నా, యువన్ శంకర్ రాజా, ఇప్పుడు అనిరుద్ గత చిత్రం పవన్ కళ్యాణ్ తో చేసిన అజ్ఞాతవాసి సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి దేవర సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ఆ సెంటిమెంట్ దేవరతో బ్రేక్ అవుతుందా అనేది చూడాలి. ఈ 3 సెంటిమెంట్ ప్రధానంగా దేవర ముంగిట కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ 3 సెంటిమెంట్లను కనుక దేవర బ్రేక్ చేస్తే అది ఒక పెద్ద విశేషంగా చెప్పొచ్చు. సో ఇవాళ రాత్రి నుంచి 1 నుంచే స్పెషల్ షోల ద్వారా దేవర తెరపైకి రానున్నాడు. మరి చాలా కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తమ ఫేవరెట్ హీరో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత సోలోగా తెరపైకి వస్తున్నాడు ఎన్టీఆర్. మరి ఇన్ని అంచనాల మధ్య వస్తున్న దేవర సినిమా ఇలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి మరి.